హైదరాబాద్ రాడిసన్ హోటల్లో డ్రగ్స్కి సంబంధించిన కేసు ఎప్పటి నుంచి అయితే వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి చాలామంది వీవీఐపీస్కి సంబంధించిన పేర్లు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఒక్కసారిగా ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా వీవీఐపీస్ ఎవరైతే ఉంటారో అంటే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, లేదంటే సినీ స్టార్స్, సెలబ్రిటీస్ ఇట్లాంటి పేర్లు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న ఎప్పుడైతే రైడ్ జరిగిందో అప్పటి నుంచి కూడా బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు అండ్ మంజీరా మాల్ ఓనర్ వివేకానంద పట్టుబడిన సిచ్యువేషన్ అండ్ వీరితో పాటుగా డ్రగ్ ఫెడ్లర్ అబ్బాస్తో సహా 10 మంది వీఐపీలపై అయితే కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇందులో కూడా ఒక 2 అమ్మాయిలు కూడా ఉన్నటువంటిది మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మన చేతిలో ఉంది కాబట్టి క్లియర్ కట్గా అర్థమవుతోంది ఇందులో 2 అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయి వాటిలలో కూడా ఎవరు అంటే తెలుగు హీరోయిన్ కుషితా కల్లప్ సోదరి లిషి గణేష్పై అయితే ప్రస్తుతం అయితే కేసు నమోదైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. తాజాగా అయితే ఫెడ్లర్ అబ్బాస్ను నార్కోటిక్ పోలీసులు విచారిస్తే ఇంకా సంచలన విషయాలు అండ్ కొత్త పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయని ముందు నుంచి కూడా చెప్తున్న పరిస్థితిలో ఇప్పుడు నిజంగానే అబ్బాస్ని ఎప్పుడైతే పోలీసులు విచారణ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఆయన ఒక్కొక్కరి పేర్లను కూడా రివీల్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన కొత్తగా ఎవరైతే సంచలన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా చెప్పినటువంటి వార్త మనకు వినిపిస్తోంది. క్రిష్ ఎవరైతే ఉన్నారో క్రిష్ కూడా ఇందులో అప్పుడు రాడిసన్కి సంబంధించిన హోటల్లో పార్టీ జరిగినప్పుడు ఆ రైడ్స్ జరిగే కంటే ముందు కూడా అక్కడే ఉండి ఆయన కూడా ఆ పార్టీలో ఉన్నారు అనేటువంటిది అబ్బాస్ చెప్పారు అనేటువంటిది వార్త. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ బట్ అబ్బాస్ ఎప్పుడైతే నోరు తెరవడం స్టార్ట్ చేశాడో డ్రగ్స్కి సంబంధించి నిజంగానే ఈ పార్టీలో మాత్రం చాలామంది వీవీఐపీస్ పాల్గొన్నారు. మొన్న మనందరికీ తెలుసు షణ్ముఖ్ అనుకోకుండా గంజాయి తీసుకుంటూ దొరికిన పరిస్థితుల్లో ఇప్పుడు అగైన్ మళ్ళీ సెలబ్రిటీస్ అండ్ వీవీఐపీస్ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో పొలిటీషియన్ మనుమలు అండ్ కుమారులు ఒక్కొక్కరు కూడా ఇట్లా డ్రగ్స్ తీసుకొని పట్టుబడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. డ్రగ్స్కి సంబంధించిన కేసు ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పటి నుంచి కూడా ఐదర్ సెలబ్రిటీస్ అన్నా ఉంటున్నారు, లేదంటే వీవీఐపీస్ ఆర్ వాళ్ళ రిలేటివ్స్ ఇట్లనే ఎవరో ఒకళ్ళు పట్టుబడుతున్న సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ఎఫ్ఐఆర్లో 10 మంది పేర్లు మనం స్పష్టంగా చూడొచ్చు. వీవీఐపీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తే అందులో 10 పేర్లు స్పష్టంగా మనం చూడొచ్చు. ఎవరు కంప్లైంట్ చేశారు అని అంటే సండే రోజు ఈ కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయింది, అంటే 25th రోజు. సో రిజిస్టర్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన శోభన్ బాబు. సో ఎఫ్ఐఆర్లో శోభన్ బాబు కంప్లైంట్ చేసినట్టుగా ఉంది అండ్ పూర్తిగా ఈ 10 మంది పేర్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ పేరు వచ్చి గజ్జల వివేకానంద్ అండ్ నెక్స్ట్ పేరు వచ్చేసి అబ్బాస్, దెన్ నిర్భయ్, ఆ తర్వాత రఘుచరణ్, దెన్ కేదర్, సందీప్, శ్వేత, లిషి, నీల్ అండ్ క్రిష్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దర్శకుడు క్రిష్ పేరు కూడా ఇందులో ఉన్నట్టు స్పష్టమవుతోంది. సో 10 మంది పేర్లు ఎఫ్ఐఆర్లో అయితే పొందుపరిచారు పోలీసులు. సో వీళ్ళను కూడా ఒక్కొక్కరిని పిలిచి విచారించబోతున్నారు పోలీసులు. సో ఒక్కసారి ఈ పేర్లన్నీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఈ డ్రగ్స్కి సంబంధించి ఈ కేసులో రాడిసన్ హోటల్లో ఎప్పుడైతే ఒక పార్టీ జరిగిందో పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి పోలీసులు ఒక్కసారి రైడ్ చేయగానే వీవీఐపీస్కి సంబంధించిన పేర్లు అయితే పెద్ద పేర్లు మాత్రం బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎఫ్ఐఆర్లో స్పష్టంగా మనం చూడొచ్చు. ఈమె ఇప్పుడు నేను చెప్పినటువంటి పేరు లిషి గణేష్ అండ్ సుషిత, వీళ్ళిద్దరు కూడా యూట్యూబర్స్ అన్నమాట. వీళ్ళు క్వైట్ ఫేమస్. సో వీళ్ళ పేర్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వ్యాపారవేత్తలు అండ్ సినీ సెలబ్రిటీస్ ఇట్లాంటి వాళ్ళ పేర్లు బయటికి రావడంతో మరి నార్కోటిక్ పోలీసులు చాలా మటుకైతే రైడ్స్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో చాలా స్ట్రిక్ట్గా ఎప్పుడైతే సర్కార్ మారిందో అప్పటి నుంచి కూడా డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, రోజు ఏదో ఒక చోట్ల మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు రాడిసన్ హోటల్లో ఎప్పుడైతే ఇట్లాంటి వార్త బయటకు వచ్చిందో మరి ఈ వీవీఐపీస్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా ఎవరెవరి ఫెడ్లర్స్ దగ్గర మరి వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు,
కన్జ్యూమ్ చేశారా లేదా, ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎట్లాంటి పేర్లు బయటికి రాబోతున్నాయనేది ఇప్పుడు అతిపెద్ద చర్చగా అయితే మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఎప్పుడైతే ఉక్కు పాదం మోపబోతున్నాం డ్రగ్స్ అండ్ గంజాయికి సంబంధించి అన్నటువంటి వార్తలు వస్తున్నాయో అప్పటి నుంచి కూడా రైట్స్ అంతే ఇదిగా జరుగుతున్నాయి. అట్లనే పట్టుబడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసినటువంటి గంజాయి కావచ్చు, లేదంటే ఈ డ్రగ్స్కి సంబంధించిన మాత్రం ఆల్మోస్ట్ రోజు ఇట్లాంటి వార్త ఉంటుంది అని కూడా చెప్పొచ్చు. సో ఇంకా మరి ఎంతమంది వివిఐపీస్ ఇందులో అంటే రాడిసన్కి సంబంధించిన హోటల్లో ఈ ఇష్యూలో మరి ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయి, ఆర్ ఇంకా ఇట్లాంటి రైట్స్ కొనసాగుతూ ఉంటాయి, మరి ఇంకా ఎన్ని కిలోల గంజాయి అండ్ ఇట్లాంటి డ్రగ్స్ ఇంకా ఎన్ని పట్టుబడతాయి అనేది మాత్రం ఆందోళన కలిగిస్తున్న విషయం అని మనకైతే అర్థమవుతోంది. పబ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, లేదంటే ఇట్లాంటి పార్టీ ప్లేసెస్ కావచ్చు, ఏవి కూడా పోలీసులు వదలట్లేదు. అన్ని ప్లేసెస్లో విత్ ఆల్ ద క్లూస్ అండ్ ఇన్ఫర్మేషన్తోనే ఇవన్నీ రైట్స్ జరుగుతున్నట్టు మాత్రం మనకైతే స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి.